మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001177550. ఒకప్పుడు భూమా కుటుంబం అంటే జిల్లా మొత్తాన్ని శాసించేది, కానీ ఇప్పుడు అఖిలప్రియ కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం అయ్యారా? చూడండి, ఒక నియోజకవర్గానికే పరిమితం అయ్యామనేది కాదు. నేను ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో జిల్లాలో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా, అది ప్రతిపక్షంలో ఉన్న అధికారం పార్టీలో ఉన్న, ఈ సమస్య ఉంది అంటే ఆ సమస్య గురించి కంప్లీట్గా A to Z వరకు నేను అన్ని విధాలుగా కూడా పోరాటం చేయడం జరిగింది. జిల్లా మీద పట్టు అంటారా, అది నేను భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే నేను రాజకీయాల్లో ఇందాక చెప్పినట్టుగా కూడా అసలు టికెటే రాదన్నారు, టికెట్ తెప్పించుకోగలిగినాను, గెలవలేనన్నారు, గెలిపి చూపించుకున్నాను. మరి ఇప్పుడే నా కెరియర్ స్టార్ట్ అయిందని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా జిల్లాలో పట్టు సాధించాలనే విషయం కాకుండా, జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా డెఫినెట్గా మా కుటుంబం ఉంటుందన్న నమ్మకం గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు 3 సార్లు ఎంపీగా పనిచేసిన అడ్వాంటేజ్ అన్ని తాలూకాలలో ఉన్న క్యాడర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, భూమా కుటుంబం కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా మాతో టచ్లో ఉన్నారు. సో డెఫినెట్గా ఏ ప్రాంతంలో, అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఏదైతే ఉందో అది కేవలం జిల్లా వరకే కాకుండా, రాయలసీమ వరకు కాకుండా, రాష్ట్రంలో నేను ఎక్కడైతే ఏమైతే చేయగలుగుతానో డెఫినెట్గా నా సేవలు ఉంటాయి. అంటే భూమా కుటుంబాన్ని నమ్ముకుంటే ఎటువంటి ఆపద వచ్చినా కూడా నించుంటారనేటువంటి ఒక అంశం ఈ జిల్లాలో ప్రధానంగా రాయలసీమలో ఉంది. కానీ ఇప్పుడు మీ సొంత కుటుంబ సభ్యులనే మీరు కాపాడుకోలేకపోతున్నారు. మొన్న రీసెంట్గా శ్రీదేవి గొడవలో చనిపోయారు. అంటే ఎందుకు ఈ కలహాలన్నీ కూడా? చూడండి, శ్రీదేవి గారు నా డైరెక్ట్ ఫ్యామిలీ కాదు, ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ బంధువులు. వాళ్ళకి గతంలో ఆశ తగాదాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏవి సుబ్బారెడ్డిని ఆలగడ్డలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పినారు. కానీ ఆయనకి ఎవరైతే సపోర్ట్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరైతే కలుపుకొని పోగలుగుతావో వాళ్ళందరినీ కలుపుకోపోమని చెప్పినారు నాకు. సో నేను వాళ్ళ కుటుంబం అయినా కూడా వాళ్ళ ఇంటి పేరు, ఇప్పుడు చనిపోయిన శ్రీదేవి గారి ఇంటి పేరు ఒకటే అట్లా. సో వాళ్ళ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళని కూడా నేను కలుపుకొని పోవడం జరిగింది. ఆమె పేరు శ్రీదేవి. సో ఆమెని నేను కలుపుకొని పోవడం వీళ్ళకి నచ్చలేదు. ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వీళ్ళ మీద గతంలో కూడా అటాక్స్ జరిగినాయి, భయపెట్టుకోవడానికి, కానీ చంపడానికి కాదు. ఇప్పుడు ఏదైతే ఈ అటాక్ జరిగిందో కేవలం నాతో పాటే ఆమె తిరిగింది కాబట్టి, ఆమె రేపు పొద్దున నేను గెలిస్తే ఆమెకు నేను సపోర్ట్ చేస్తానని ఒక ఉద్దేశంతో గెలిచిన తర్వాత ఆమెను చంపడం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట. సో ఏదైతే న్యాయ పోరాటం వాళ్ళు చేస్తున్నారో డెఫినెట్గా నా సపోర్ట్ అయితే, నేను ఏవైతే చేయగలిగినానో ఎఫ్ఐఆర్ వాళ్ళతో ఫైల్ ప్రాబ్లం ఉంటే ఫైల్ చేయించినాము, వాళ్ళకి ఎక్కడైతే వెళ్ళి కలవాలో వాళ్ళకి కల్పిస్తున్నాము. సో న్యాయ పోరాటం అయితే వాళ్ళు చేస్తున్నారు, నా సపోర్ట్ అయితే వాళ్ళకు ఉంటుంది. కానీ ఇది నా కుటుంబ సమస్య కాదు, ఇది వాళ్ళకి జరిగిన అన్యాయం, వాళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. భూమా అఖిలప్రియ గారు చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు మీ లైఫ్ గోల్ ఏంది, అంబిషన్ ఏంది? నేను ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. ఇది నా లైఫ్ అంబిషన్ కాదు, నా లైఫ్ గోల్ కూడా కాదు. కానీ ఒకసారి బాధ్యత తీసుకున్న తర్వాత ఈ ఆలగడ్డ రాజకీయాలు అనేది నాతో చాలామంది అగ్రి అవుతారు. జిల్లాలోనే కావచ్చు, రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉన్న కాన్స్టిట్యున్సీ ఆలగడ్డ. సో అటువంటి ఆలగడ్డ రాజకీయాలు చేయడం అనేది అంత సింపుల్ కాదు. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా లోపల రాజకీయాలు చాలా ఉంటాయి. సో దాన్ని అన్నింటి కూడా అర్థం చేసుకొని, భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలాగుంది, లేనప్పుడు డెఫినెట్గా ఒకలాగుంటుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలు మా తాత కావచ్చు, మా నాన్న కావచ్చు, మా పెద్దనాన్న కావచ్చు, మా అమ్మ కావచ్చు, అందరూ కూడా గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళే, ప్లస్ ఫ్యాక్షన్ ఏరియా. సో కుటుంబంలో పెద్దలు ఎవరు లేకుండా మేము దీన్ని నెట్టుకొని రావడము, కార్యకర్తలు మా మీద అంత గట్టిగా నమ్మకం పెట్టుకోవడం అనేది కూడా చాలా, ఈ బాండ్ అనేది మళ్ళీ జిల్లాలో కూడా ఎవరికి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ అదృష్టం నాకు దక్కింది. సో డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్లేదాని విషయంలో నేను కూడా చాలా కమిటెడ్గా ఉన్నాము. నేను కావచ్చు, మా హస్బెండ్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు. ఈ 5 సంవత్సరాలు మేము చేసిన రాజకీయాలు ప్రజలందరూ కూడా చూశారు, గమనించారు. మేము ఎంత సీరియస్గా ఉన్నామనేది కూడా అందరూ కూడా గమనించారు. కాబట్టి ఆ బాండ్ కంటిన్యూ అవుతుంది. ఏదో అంటే గోల్ ఏంటంటే నేను చెప్పలేను, ఆలగడ్డని చూసుకోవడం అనేది మా గోలు, అంబిషన్, దానికి మించి ఇంకేం లేదు. అంటే ఎన్నికల ముందు భూమా కుటుంబం మళ్ళీ సొంత కుంపటికి వెళ్ళిపోతుంది, వైసీపీలో చేరుతారనేటువంటి ప్రచారం జరిగింది. నిజంగా మీరు ఎవరితోనైనా చర్చలు జరిపారా? అన్న, ఇది నేను భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది. వెళ్ళిపోతాం అనేది కేవలం మీడియాలో వచ్చిన వార్తలే తప్ప, ఎక్కడ కూడా వాళ్ళు నన్ను సంప్రదించడానికి ట్రై చేసినా కూడా
వెంటనే వెళ్ళి లోకేష్ అన్న గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని 5 సంవత్సరాల్లో జరిగిందని కూడా ఆయన వాళ్ళకి చెప్పడం జరిగింది. మా సైడ్ నుంచి పొరపాటున కూడా ఒక్క కమిట్మెంట్ కావచ్చు, ఒక డిస్కషన్ కావచ్చు, ఆలోచన కూడా ఎప్పుడు కూడా రాలేదు. వైసీపీ నుంచి ట్రై చేశారా? డెఫినెట్గా ట్రై ఎవరు మాట్లాడారు? కొంతమంది అంటే మా బంధువుల ద్వారా చెప్పి పంపించినారు. సో మేము కూడా చాలా కమిటెడ్గా ఉన్నాము. మెయిన్ ఒకటి ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక పార్టీ కిందకు ఒక లీడర్షిప్ కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారనేది చాలా ముఖ్యం. అంటే మన మీద ఎంత నమ్మకం పెట్టుకోగలుగుతారు, ఎట్లా నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎట్లా చూసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అసెంబ్లీలో ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్పి వైసీపీ పార్టీ మొత్తం బాయ్కాట్ చేసింది. మరి అటువంటి పార్టీకి నేను వెళ్తానని కూడా ఎవరు కూడా అనుకోలేదు కూడా. నా క్యాడర్ కూడా కేవలం మీడియాలో వచ్చిన వార్తలు తప్ప ఎక్కడ కూడా డిస్కషన్ కూడా జరగలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.